కార్యకర్తలు, బూత్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు. రాజం వంగర ప్రధాన రహదారి వణుకూరు గ్రామం వద్ద గత 10 ఏళ్లుగా తార్ రోడ్డు గుంతలమయం కావడంతో సిపిఎం నాయకులు ధర్నాకు దిగారు. విజయనగరం జిల్లా రాజం నియోజకవర్గం రేగిడి మండలంలోని రాజం వంగర ప్రధాన రహదారి వణుకూరు గ్రామం వద్ద గత 10 ఏళ్లుగా తార్ రోడ్డు గుంతలమయం కావడంతో మండల సిపిఎం నాయకులు ఎం త్రినాథ్ ఆధ్వర్యంలో గ్రామస్తులు, యువత, ఏఐవైఎఫ్ నాయకుల సహకారంతో సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ, జిల్లా కార్యవర్గ సభ్యులు శంకర్రావు ధర్నాకు సోమవారం హాజరయ్యారు. ఈ గ్రామం వద్ద సుమారు కిలోమీటర్ మేర గత 10 ఏళ్లుగా తారు రోడ్డు రహదారి గుంతలమయం కావడంతో వాహనదారులు గుంతల్లో పడి కొంతమంది గాయాలు పాలై మరికొందరు మంచానికి పరిమితమయ్యారని అన్నారు. అలాగే పాదాచారులు ఈ రోడ్డుపై నడవలేని పరిస్థితి నెలకొందని అన్నారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ మాట్లాడుతూ వణుకూరు గ్రామం వద్ద 1 కిలోమీటరు తారు రోడ్డు గుంతలమయమయ్యి 80 గ్రామాలకు సంబంధించి ప్రజా రవాణాతో ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన చెందారు. పాలకులు, అధికారులు తార్ రోడ్డు సమస్య పరిష్కరించుకుంటే భవిష్యత్తులో ఆందోళన మరింత ఉధృతం చేస్తామని, ప్రభుత్వం దిగి వచ్చే వరకు పోరాటాలు తప్పవని ప్రభుత్వానికి హెచ్చరించారు. వీరితో పాటు మండల సిఐటియు నాయకులు వి లక్ష్మీనాయుడు, జి దుర్గారావు, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు, రాజం నియోజకవర్గం ఎస్ఎఫ్ఐ నాయకులు పి రమేష్, గ్రామస్తులు పాల్గొన్నారు. నర్సన్నపేట మండలం కామేశ్వరిపేట వద్ద ట్రాక్టర్ బోల్తాపడి అక్క